హలో అండి, బాగున్నారా? ఈరోజు 4 ఇంగ్రీడియంట్ బ్రాకలీ స్టిర్ ఫ్రై ఎలా చేసుకుందామో చూపించేస్తాను. ఇప్పుడు ప్యాన్ తీసుకుని ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. వేసుకుని మనము ఒక పన్నీర్ తీసుకుని హాఫ్ పన్నీర్ని తీసుకుని దాన్ని మనకు నచ్చిన విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకుని ఆ పన్నీర్ ముక్కలంతా ఆ ఆయిల్ మీద చక్కగా పరిచేసుకోవాలన్నమాట. అది సిమ్కి మీడియంకి మధ్యలో ఉన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఈ రెసిపీ చేసేటప్పుడు. సో అలా చేసుకుని దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఒక్కసారి ఫ్రై అవ్వనిచ్చి మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేసుకుందాం. ఇంకొక సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు దాన్ని చక్కగా ఫ్రై చేసేసుకుని దాన్ని పక్కన ఒక బౌల్లో వేసుకుని పెట్టేసుకుందాం. ఈలోగా నేను బ్రాకలీ తీసుకుని ఏం చేశానంటే ఒక స్మాల్ బ్రాకలీని చక్కగా ఫ్లోరెట్స్గా కట్ చేసేసుకుని దాన్ని వేడి నీళ్ళు కొంచెము ఇలా మసులుతున్నప్పుడు అందులో ఆయిల్ అండ్ సాల్ట్ రెండు వేసుకుని ఆ బ్రాకలీ ముక్కలు 60% ఓన్లీ కుక్ అయ్యేటట్టు చూసుకున్నాను. సో మీరు అంటే అది నోట్లో వేసుకుంటే క్రంచీగా ఉండాలి, అలాగే కుక్ అయిందని కూడా మీకు తెలవాలి. సో అది 60%. సో అలా అలా బాయిల్ అయిన బ్రాకలీని అదే ప్యాన్లో వేసేసుకుని మనము కొద్దిగా ఫ్రై అవనిద్దాం. ఫ్రై అవనిచ్చి ఇప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకుందాము. వేసుకుని అటు ఇటు లెఫ్ట్ రైట్ వాయించి పడేద్దాం. సో అలా వాయించేసిన బ్రాకలీలో కొంచెం నాకు ఆయిల్ తక్కువైంది అనిపించింది. సో నేను హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకుని దాన్ని ఇంకొకసారి ఫ్రై అవ్వనాక మనం ఏదైతే పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకున్నామో అవన్నీ ఇందులో డ్రాప్ చేసేసుకుని దాన్ని చక్కగా కలిపేసుకుని ఇప్పుడు మీరు ఎంత స్పైస్ తింటారో ఆ స్పైస్ లెవెల్ బట్టి మనము అయితే 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్ వేసుకోవచ్చు, లేదంటే 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ షెజ్వాన్ సాస్ని వేసుకుని దాన్ని కలిపేసుకుని డిన్నర్కి కానీ లంచ్కి కానీ లైట్గా ఏదైనా తినాలి అంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట. లైట్ అనుకుంటాం కానీ తిన్నాకే తెలిసింది టైట్ అయిందనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. ఓకే, అండ్ ఎంటీ స్టమక్తో తినొద్దు, మళ్ళీ కడుపు డిస్టర్బెన్స్ అవుతుంది. సో ట్రై విత్ లిటిల్ రైస్ అప్ at the side. Thank you for watching.